ఇదిగో తిరుపతి లడ్డూ కథ. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే తిరుపతి లడ్డూ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ లడ్డూ కేవలం ప్రసాదమే కాకుండా భక్తుల విశ్వాసానికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. పూర్వం తిరుమలలో భక్తులకు ప్రసాదంగా పులిహోర, అప్పాలు, వడలు వంటి పదార్థాలు ఇచ్చేవారు. కాని కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో అందరికీ సమానంగా, సులభంగా పంచగలిగే ప్రసాదం అవసరమైంది. అప్పుడే లడ్డూను ప్రసాదంగా ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. సుమారు 1940వ దశకంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటే టీటీడీ లడ్డూను ప్రధాన ప్రసాదంగా ప్రారంభించాయి. దీనిని ఆలయ వంటశాలలో సంప్రదాయ పద్ధతిలో అత్యంత శుద్ధిగా తయారుచేస్తారు. లడ్డూలో వాడే పదార్థాలు వేగిన శనగపిండి, నెయ్యి, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, ఏలకులు అన్నీ కూడా అత్యుత్తమ నాణ్యతతో ఉంటాయి. లడ్డూ తయారీకి ప్రత్యేక నియమాలున్నాయి. వంట చేసేవారు దీక్షతో, పవిత్రతతో ఈ పనిచేస్తారు. భక్తులు నమ్మేదేమిటంటే ఈ లడ్డూలో స్వామివారి ఆశీర్వాదం నిండి ఉంటుందని. కాలక్రమేణా తిరుపతి లడ్డూ ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది. జీఐ ట్యాగ్ పొందిన తొలి ఆలయ ప్రసాదం కూడా తిరుపతి లడ్డూనే. ఇది తిరుమల సంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. భక్తులు తిరుమల దర్శనం పూర్తి చేసిన తర్వాత లడ్డూ పొందినప్పుడే యాత్ర పూర్తయిన ఆనందాన్ని అనుభవిస్తారు. అందుకే భక్తుల మనసుల్లో తిరుపతి అంటే లడ్డు, లడ్డు అంటే తిరుపతి అన్న భావన స్థిరపడిపోయింది.